జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్కు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. తాజాగా ఆయనకు ఒక అవార్డు లభించడంతో 5 రోజులు మంజూరు చేసింది బెయిల్ పిటిషన్. అయితే మరలా ఆయన్ని జైలుకు పంపుతారా, మరలా ఈ బెయిల్ అనేది ఆగిపోతుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి జానీ మాస్టర్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రతిదీ ఒక కొత్త అధ్యయనం, అంటే ట్విస్టుల మీద ట్విస్టులే నెలకొన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్కి సంబంధించి తాజాగా ఆయనకు ఏదైతే ఒక నేషనల్ అవార్డు, నేషనల్ ఢిల్లీ టీం అనేది ఉత్తమ కొరియోగ్రాఫర్గా టీము అవార్డు ఎంపిక చేసింది. 8వ తేదీన ఈ అవార్డు అనేది జానీ మాస్టర్కి అందజేయనుంది. అయితే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కోవడం, ప్రధానమైన కేసు ఆయనపై ఉన్న నేపథ్యంలో ఆ కేసు ఏదైతే ఈ అవార్డు ఉందో ఆ అవార్డును క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ఆ టీము, ఢిల్లీ టీము ఈ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు క్యాన్సిల్ చేసినట్లుగా ఆయనకు ప్రకటించింది. ఒక రకంగా పెద్ద బిగ్ షాకే జానీ మాస్టర్కి తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ అత్యాచార యత్నం తన స్టూడెంట్, తన దగ్గరున్న ఒక యువతి స్టూడెంట్ ఏదైతే ఫిర్యాదు చేస్తుందో అందుకు సంబంధించి ఆయన రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం ఉన్నారు. అయితే కోర్టులో వాదపోదనలు జరుగుతున్న తరుణంలోనే ప్రధానంగా ఈ అంశాన్ని జానీ మాస్టర్ తరపు న్యాయవాది తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే 8వ తేదీన ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకోవాలి కాబట్టి ఖచ్చితంగా 5 రోజులు అనేది మాకు బెయిల్ కావాలంటూ కూడా ఈ కోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి. దీనిపై న్యాయమూర్తులు పరిశీలించి అయితే 8వ తేదీన ఈ ఉత్తమ అవార్డు అందుకోవాలి కాబట్టి ఖచ్చితంగా 6వ తేదీ నుంచి కూడా దీనికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరలా 8వ తర్వాత 9, 10 అంటే వచ్చేసి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలంటే 2 రోజులు ఫ్యామిలీతో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా 5 రోజులు అనేది ఈ బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ కూడా హైదరాబాద్ తన నివాసానికి చేరుకుని ఫ్యామిలీతో గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్ళనున్నారు జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్గా. అయితే ఈ తరుణంలోనే ఈ విషయంపై ఢిల్లీకి సంబంధించిన ఈ టీం సభ్యులు ఎవరైతే ఈ అవార్డుకు సంబంధించిన టీం సభ్యులు ఉన్నారో జానీ మాస్టర్కి ప్రకటించిన అవార్డు విషయం వెనక్కి తీసుకుంటున్నట్లుగా, ఆయన అవార్డుకు ఎంపిక ఏదైతే చేశారో ఆ విషయాన్ని మరలా వెనక్కి తీసుకోవడం, అవార్డు క్యాన్సిల్ చేసినట్లుగా ఒక లెటర్ కూడా వారు రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే మరలా జానీ మాస్టర్ని చంచల్గూడ జైలుకి తీసుకువెళ్తారా, మళ్ళీ పంపిస్తారా అన్నదైతే మాత్రం సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే ప్రధాన అంశం కోర్టులో కూడా ఈ అవార్డు తీసుకోవడానికి 5 రోజులు మాత్రమే కావాలి. 5 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరలా ఏదైతే రిమాండ్గా ఖైదీగా ఉన్నారో అక్కడికి వచ్చేస్తామని కూడా ఈ కోర్టులో వాదపోదనలు తమ తరపు న్యాయవాదులు వినిపించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. ఈ తరుణంలో మరలా ఏదైతే అవార్డు కోసం ఈ పిటిషన్ వేశారో కోర్టు అనుమతి ఇచ్చిందో అదే అవార్డు ఈయనకు క్యాన్సిల్ అవ్వడంతో మరలా జానీ మాస్టర్ని ఏదైతే చంచల్గూడ జైలుకి తరలిస్తారా అన్నది కూడా ఉత్కంఠగా మారింది. మరో పక్క అంటే ఒక కోర్టు ఒకసారి బెయిల్ మంజూరు చేసిన తర్వాత అంటే దాదాపుగా 5 రోజులు తనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవార్డు ప్రకటించినప్పటికీ కూడా తను తీసుకోలేనప్పటికీ కూడా ఏదైతే 5 రోజులు ప్రకటించిందో 5 రోజుల తర్వాత అంటే 10వ తేదీ తర్వాతే మరలా చంచల్గూడకి వెళ్తారా, లేదంటే ఖచ్చితంగా అవార్డుకి వెళ్ళట్లేదు, ఇక్కడే జానీ మాస్టర్ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరలా ఆయన చంచల్గూడ జైలుకు ఒకవేళ కోర్టు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేస్తుందా అన్నదైతే మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా జానీ మాస్టర్పై కేసు పెట్టినప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక సందిగ్ధంగానే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ట్విస్టులు మీ ట్విస్టులు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఒక అందని పరిణామాలు కూడా జానీ మాస్టర్ కేసులో నెలకొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానంగా ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర ఉన్న ఆర్టిస్ట్, తన దగ్గర డాన్స్ నేర్చుకున్న యువతే అత్యాచార యత్నం, జానీ మాస్టర్ పెడుతున్న ఇబ్బందులు, తనని లైంగికంగా వేధించాడని ఇలా ఏదైతే కేసు పెట్టిందో అప్పటి నుంచి కూడా వరుస ట్విస్టులు నెలకొన్నాయి. జానీ మాస్టర్ అరెస్ట్ కావచ్చు, అక్కడి నుంచి కోర్టుకు తరలించే సమయం కావచ్చు, అక్కడి నుంచి చంచల్గూడ జైలుకి తరలించడం. ఇదే సమయంలో జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీడియాతో మాట్లాడడం, అన్యాయంగా తన భర్తని ఈయనకి ఇరికించారని ఇలా ఆమె కూడా మీడియాతో పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. తను ఏదైతే స్టూడెంట్ ఒక హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కలవడం, తను డాన్స్ బాగా చేస్తుందని ఎంకరేజ్ చేస్తే తను ఆ గ్రిప్లో పెట్టుకుని ఈ విధంగా చేసింది. నేనుంటే అన్నయ్య వదిన అనడం, తర్వాత మరొక వరుసతో పెళ్ళడం, ఇలా జానీ మాస్టర్ని తీవ్ర ఇబ్బందులకు ఆ యువత గురి చేసిందంటూ కూడా జానీ మాస్టర్ భార్య పేర్కొన్న పరిస్థితి నెలకొన్నాయి. ఈ తరుణంలో ఆయనకు అంటే నిజానికి ఈ కేసు ఫైల్ అవ్వకముందే జానీ మాస్టర్ అయితే నేషనల్ అవార్డుకి ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డుకి ఎంపికైన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసు నడుస్తున్న తరుణంలో సమయం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి 8వ తేదీన ఈ నేషనల్ అవార్డు తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సాధారణ బెయిల్తో పాటు ఈ జానీ మాస్టర్ న్యాయవాది ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ ఉత్తమ అవార్డు అంటే నేషనల్ అవార్డు జానీ మాస్టర్ తీసుకోవాలి కాబట్టి 5 రోజులు మా క్లయింట్కి కావాలంటే కూడా న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని ఆధీనంలో తీసుకున్న కోర్టు 5 రోజులైతే మాత్రం మంజూరు చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఒక రకంగా నిజం గెలిచింది అంటూ కూడా జానీ మాస్టర్కి సంబంధించిన వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా పోస్టులు అయితే మాత్రం పెట్టిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ తరుణంలో మరలా ఇదే సమయంలో జానీ మాస్టర్కి సంబంధించిన ఈ ఏదైతే ఉత్తమ అవార్డు ఉందో ఢిల్లీకి సంబంధించిన
కొరియోగ్రాఫర్ అవార్డు వెనక్కి తీసుకోవడం, అందుకు సంచలనం లేక కూడా బయటికి రావడం సంచలనంగా మారింది. మరి అదే చూడాలి, మరి కోర్టు ఒకవేళ జానీ మాస్టర్ని ఏదైతే సమయం ఇచ్చారో 10వ తేదీ వరకు ఉంచుతారా, లేక ఏదైతే ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు క్యాన్సిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా మరలా కోర్టు జానీ మాస్టర్ని ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుందా, ఏమవుతుందో సందిగ్ధ నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం జానీ మాస్టర్ కేసులన్నీ కూడా, కేసుకు సంబంధించి నాటి నుంచి నేటి వరకు కూడా ట్విస్టులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్.